మొదటి ఉత్తరం చూద్దామండి. రాజేశ్వరి వైజాగ్ నుంచి రాస్తున్నారు. ఉగాది రోజున ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులైన అందరికీ కూడా 9 రోజుల పాటు ఉండే వసంత నవరాత్ర ఉత్సవాల కాలంలో అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాలు అందరికీ లభించాలని, అలాగే సంవత్సర అనే మాటకి అర్థం విష్ణు సహస్రనామాల్లో విష్ణువు అవుతాడు కాబట్టి ఆ విష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని మనస్పూర్వకంగా కోరుకుందాం. ఉగాది నాడు ఆచరించాల్సిన సంప్రదాయాలు: సూర్య ఉదయానికి వెనుకే లేవాలి. ఒళ్ళంతా నువ్వుల నూనె గట్టిగా తల్లి ద్వారా అలా ఏర్పాటు చేసుకుని అమ్మ యొక్క ఈ 3-4 వేళ్ళని నువ్వులలో ముంచాక తల మీద అలా ఒకసారి బ్రహ్మరంధ్రం మీద అద్దించుకుని అమ్మ చేత అక్షతల్ని వేయించుకుని అమ్మకొచ్చిన కీర్తనో పద్యమో పాటో శ్లోకమో దేవుడి శ్లోకమో ఏదైనా ఏమీ లేనటువంటి నిరక్షరాస్యులైన అమ్మ అయితే సుఖంగా ఉండరా నాయన అని 4 అక్షరాలు అనిపించుకుని అక్షతల్ని వేసుకుని చక్కనైనటువంటి హారతిని దృష్టి దోషం తొలగేందుకు తీయించుకోవడానికి ముందు మొదట బొట్టును పెట్టించుకోవాలి. ఒళ్ళంతా నువ్వుల నూనె రాసుకుని 48 నిమిషాల పాటు నానాలి. శరీరాన్ని నానేలా చేయాలి. అప్పుడు శరీరం మీద ఉండే ప్రతి రోమం కింద ఉండే రోమ రంధ్రం ఏదైతే ఉంటుందో అక్కడ పేరుకున్నటువంటి మట్టి అంతా మెత్తబడుతుంది. తర్వాత అమ్మ నలుగు పెట్టి బలంగా రుద్దుతూ ఉంటే రక్తనాళాల గోడల్లో ఎక్కడైనా రక్తం ఇరుక్కుపోయి కదలనటువంటి పరిస్థితిలో ఉంటే ఆ అడ్లు తిరిగిపోయి సాఫీగా రక్త ప్రసారం జరిగే అవకాశం ఇస్తుంది తల్లి. అయిన తర్వాత శుభ్రంగా నలిచేయడం అయిపోయాక కుంకుడుకాయ పులుసుతో చక్కగా తరణికాయని రుద్దించుకున్నట్లయితే ఆ చేదుతనానికి ఈపెలు పేలు ఇతరమైన క్రిమి కీటకాలు చుండ్రు మొదలైనటువంటివి రావు. ఈ అనవసరమైనటువంటి ఔషధాలు వాడడం కంటే చెట్టు నుండి వచ్చేటటువంటి కుంకుడుకాయ వల్ల ఈ ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ఇలా సంపూర్ణమైనటువంటి స్నానాన్ని చేయించుకున్నాక ఇంట్లో ఉండేటటువంటి దైవమందిరం దగ్గరికి వెళ్ళాలి. కంచికామకోటి పరమాచార్యుల వారైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వాముల వారు చెప్పినట్టు ఎవరికి ఎన్ని సంవత్సరాల వయసు అయితే అన్ని నిమిషాలు దైవ ధ్యానాన్ని చేయాలి. అక్కడ చేసిన వెంట దైవం తర్వాత దైవంతో సమానమైనటువంటి తండ్రికి తల్లికి పాదాభివందనాన్ని చేయాలి. ఇది మర్చిపోకూడదు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలైన వాళ్ళు అంటే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, బామ్మలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నమస్కారం చేయాలి. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి బట్టలు ఇస్తే ఆ బట్టలకి పసుపు బొట్టు పెట్టుకుని దేవమందిరం ముందు బట్టలు కట్టుకున్నాక మరొకసారి అలా పాదాభివందనాన్ని చేయాలి. ఇది ప్రథమ కర్తవ్యం. 2, దేవాలయం ఊళ్ళో ఎక్కడుందో సమీపంగా అక్కడికి వెళ్ళి అక్కడ గో పూజ జరుగుతూ ఉంటుంది. ఈ రోజున సర్వదేవతలు ఉండేది గోవులోనే కాబట్టి సర్వదేవతలకి ప్రదక్షిణాన్ని చేసిన ఫలితం రావడం కోసం గో ప్రదక్షిణాన్ని చేసి ఆ గోవు తోక మీద నల్లగా ఉండే ఆ కుచ్చు నుంచి నీరు పడుతూ ఉంటే దాన్ని తల మీద చల్లుకుని దైవ దర్శనాన్ని చేసుకుని ఇంటికి రావాలి. ఇది ద్వితీయ కర్తవ్యం. తర్వాత ఇంకా మనకి మిగిలినటువంటి మాటల్లో చెప్పుకుందాం మనం. ఈ 2 ఖచ్చితంగా ముందు చేసిన తర్వాత మాత్రమే ఆ రోజు ప్రారంభమైనట్లుగా లెక్కించుకోగలగాలి. మొట్టమొదటగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ వస్త్రాలతో నేను బాగున్నానా, మా వాళ్ళు బాగా పెట్టారా అని స్నేహితుడిని అడగడం కాదు. తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని చేసి మా అమ్మ నాన్న పెట్టిన బట్టలివి అని దైవ దర్శనాన్ని చేసి ఆయనకి చూపించాలి. సంప్రదాయం తెలుసుకున్నట్టయితే పాటించడానికి అవకాశం వస్తుంది. పాటించాలనే అభిప్రాయం కూడా మనకు కలుగుతుంది.